ఈ పుషప్స్ చూస్తున్నా జిమ్లో చేసేవాళ్ళు కానీ వేరే స్పోర్ట్స్లో చాలా స్పోర్ట్స్లో కొంతమంది చాలా పర్ఫెక్ట్ పుషప్స్ చేస్తున్నారు. కానీ 65% ఆఫ్ ది కిడ్స్ అవ్వచ్చు, అడల్ట్స్ అవ్వచ్చు, పుషప్స్ అందరు రాంగ్ చేస్తున్నారు. చాలామంది పుషప్ పొజిషన్ అవి లెంత్ తీసుకుంటున్నారు. లెంత్ అవసరం లేదు. పుషప్స్ వేరియేషన్స్ ఉంటాయి. వేరియేషన్ తగ్గట్టు మీరు పెట్టుకోవాలి. సో వేరియేషన్ తగ్గట్టు మీకు మోల్డింగ్ ఎటు మోల్డ్ అవుతుందో చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి పుషప్స్. దానివల్లే మీకు అప్పర్ స్ట్రెంత్ పెరుగుతుంది. పుషప్స్ మోడ్ రాంగ్ ఉంటే మాత్రం చెప్తున్నాను కదా, కంప్లీట్గా మీకు అదే అలవాటు అయిపోతుంది. సో మీకు ఒకసారి పుషప్స్ చూపిస్తాను కరెక్ట్గా ఎలా చేయాలి, ఎటు వెళ్ళాలి, పోస్చర్ అంటే చూపిస్తాను. చూడండి కిడ్స్ వేరియేషన్స్. కిడ్ పుషప్స్ ఎలా ఉంటుందంటే నార్మల్గా చాలామంది వైడ్ పెడతారు. వైడ్ పెట్టుకొని మీరు పుషప్ చేయండి అంటే ఎలా నేర్పిస్తున్నారంటే కోచెస్ కూడా ఎల్బోస్ బయటికి వస్తున్నాయి, పుషప్ ఇలా వస్తున్నాయి. మళ్ళీ రాంగ్ అండి. ఈ పుషప్ అసలు దిస్ ఈజ్ నాట్ ఎ పుషప్. అది పుషప్పే కాదు, అసలు బయటికి ఎల్బోస్ రావద్దు. సో ప్రాపర్ పుషప్స్ ఎగ్జాక్ట్ ఫస్ట్ లెవెల్ 1 పుషప్ ఎలా ఉంటుందో నార్మల్ పుషప్ వచ్చేసి షోల్డర్ లెవెల్ హ్యాండ్స్ ఉండాలి. షోల్డర్కి స్ట్రైట్ కింద హ్యాండ్స్ ఉండాలి. బోత్ హ్యాండ్స్ షుడ్ బి షోల్డర్ లెవెల్, కంప్లీట్ ఫింగర్స్ క్లోజ్. మోర్ పవర్ దీని మీద ఎక్కువ పవర్ పడాలి. ఫింగర్స్ మీద కంటే ఈ పార్ట్ మీద ఎక్కువ పవర్ పడాలి. కంప్లీట్ ఎల్బో షుడ్ గో టు ది హిప్ సైడ్. కంప్లీట్ ఎల్బో హిప్ సైడ్ పోవాలి. సో పొజిషన్ చూసుకొని హిప్ సైడ్ పోవాలి. గో 1 అప్. ఎల్బోస్ మొత్తం బ్యాక్ వెళ్ళి దీని ఫ్రంట్కి వెళ్తుంది. స్టాప్. ఇది పొజిషన్. ఈ ఫామ్ అవ్వాలి అప్. సో ఇది చూసుకోండి. చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. అడల్ట్స్ కూడా సింపుల్ సేమ్ అదే అడల్ట్స్ కూడా అదే ఫాలో అవుతుంది. సేమ్ పొజిషన్. గో 1 అప్. సో దిస్ ఈజ్ అ పొజిషన్. మీకు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడే మీకు బాడీ కట్ అవుతుంది, మీకు ఎక్కువ స్ట్రెంత్ పెరుగుతుంది, ఆర్మ్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది మీకు అప్పుడే. చాలామంది ఇది నకుల్ పుషప్ చేస్తారు. నకుల్ పుషప్ పొజిషన్. నకుల్ పుషప్ కూడా సేమ్ బయటికి తీస్తున్నారు. అందరూ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఇంకో నకుల్ పుషప్ చేస్తున్నప్పుడు ఫుల్ హ్యాండ్ పెడుతున్నారు అందరూ. ఫుల్ హ్యాండ్ పెడితే ఏమవుతుందంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటుంది. చూడండి మీరు ఇలా ఉంటుంది హ్యాండ్. ఆల్రెడీ హ్యాండ్ వంకర్ ఉంటుంది. వంకర్లో మరి మనం పెట్టొద్దు కదా. సో 2 ఫింగర్స్ మ్యాక్సిమం 2 ఫింగర్స్ ట్రై చేయాలి. 2 ఫింగర్స్ పొజిషన్ తీసుకొని పుషప్ 1 అప్ 2 3 4 5 6 స్టాప్. సో ఇది అవ్వచ్చు స్టాప్. నెక్స్ట్ దీంట్లో చాలా అప్గ్రేడ్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు నెక్స్ట్ అప్గ్రేడ్కి వెళ్ళినా సరే యాంగిల్స్ ఉంటాయి డిఫరెంట్. సేమ్ 2 హ్యాండ్స్ క్లోజ్ ఉంటుంది. 1 ఫింగర్ గ్యాప్ తీసుకోవాలి మధ్యలో. ఓన్లీ 1 ఫింగర్ గ్యాప్ తీసుకొని పొజిషన్ నుంచి సేమ్ దీనికి మాత్రం అవుట్ అవుతాయి. ఇది ఎందుకంటే అప్పర్ కాఫ్స్ కోసం కంప్లీట్గా మీకు పనికి వస్తుంది. ఇది ఒకటి వేరు. మళ్ళీ దీంట్లో మళ్ళీ వేరియేషన్ పొజిషన్ గో 3 4 స్టాప్. సో ఇది ఒక వేరియేషన్. సో మీరు వేరియేషన్ బట్టి యాంగిల్స్ చేంజ్ అవ్వాలి. బేసిక్ పుషప్స్ ఎప్పుడు కూడా ఇలా ఓపెన్ అవ్వదు, సైడ్కి మాత్రమే వెళ్ళాలి. చాలామంది వెళ్ళట్లేదు. ఇంకోటి కూడా ఉంది. సైడ్కి వెళ్తున్నప్పుడు అందరూ ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేయొద్దు, ఫ్రంట్కి వెళ్ళాలి, మళ్ళీ అప్ చేయాలి. అదొక మిస్టేక్ కూడా అందరు చేస్తున్నారు చాలామంది. సో అదొకటి చూసుకోవాలి పుషప్స్లో. సో ఇప్పుడు ఇందాక తను చేసింది వచ్చేసి ఫస్ట్ నార్మల్ పుషప్. సో 2 వేరియేషన్స్ మార్చు. ఇది నార్మల్, ఇది వచ్చి ఓపెన్ హ్యాండ్ పుషప్, ఇది బేసిక్. సెకండ్ వచ్చి నకుల్ పుషప్, లిటిల్ అప్గ్రేడ్. థర్డ్ వచ్చి సేమ్ పొజిషన్ చేంజ్ చేస్తాం. ఇది మళ్ళీ ఎల్బోస్ బ్యాక్ వెళ్తాయి. ఇందాక బయటికి, ఇది మళ్ళీ ఎల్బోస్ బ్యాక్ 1 ఎల్బోస్ బ్యాక్ వెళ్తాయి అప్. ఇది ఒక వేరియేషన్. సెకండ్ వచ్చి ఇన్సైడ్ వేరియేషన్, ఇన్సైడ్ హ్యాండ్స్ 1 ఫింగర్ గ్యాప్ వేరియేషన్. ఇది వచ్చి మీకు కంప్లీట్ కట్ అవుతుంది అంతా. ఇదంతా ట్రైసెప్ కట్ అవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి మీకు మళ్ళీ సేమ్ దీంట్లోనే ఇంకొంచెం లైక్ హై లెవెల్ పుషప్, క్లాప్ పుషప్స్ ఉంటాయి. సో కంప్లీట్ గాల్లో మీరు క్లాప్ కొట్టి 1 2 1 పుషప్ పొజిషన్లు ఉంటాయి. ఇప్పుడు పొజిషన్ 1 2 3 4 5 స్టాప్. సో దీంట్లో మొత్తం బాడీ ఫోర్స్ కింద పడిపోతున్న టైంకి మీరు కంట్రోల్ చేస్తున్నారు. అంటే హెవీ ప్రెషర్ పడుతుంది మీకు, హెవీగా కట్ అవుతుంది, చెస్ట్ కట్ అవుతుంది మీకు, బాడీ అప్పర్ పార్ట్ మొత్తం మీకు అంత షేప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బట్ ఇది ఒక 20 reps into 3 sets చేయాలి మినిమం. సో ఇది ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్. సేమ్ పొజిషన్లో హైఫై ఉంటుంది, అది ఇంకొక లెవెల్ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. సో ప్లీజ్ పుషప్స్ నేర్చుకుంటున్నప్పుడు కూడా వేరియేషన్స్ మార్చినప్పుడు యాంగిల్స్ అడగండి. మీ కోచ్ అవ్వచ్చు, లేకపోతే ట్రైనర్ అవ్వచ్చు, ఎవరైనా సరే యాంగిల్స్ని అడగండి. ఏ యాంగిల్ పెట్టాలి, యాంగిల్ కరెక్టేనా కాదా, ఒకటికి 10 సార్లు క్రాస్ చేసుకోండి. మీరు మొన్న ఒక వీడియో చూసాను రీల్స్లో, పుషప్ చేస్తూ ఉంటాడు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి హ్యాండ్స్ కొంచెము. పుషప్ బయటికి చేయగానే ఎల్బో బ్రేక్ అయిపోతుంది. ఇంకోటి పుషప్స్ అందరికీ డైరెక్ట్ చేపియొద్దు. ఫస్ట్ బాబు స్ట్రెంత్ ఏంటి, లేదా లేడీ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎనఫ్ టు ఫిట్నెస్ ఉందా, స్ట్రెంత్ ఉందా, బోన్ స్ట్రెంత్ ఉందా లేదా, లేదంటే బోన్ స్ట్రెంత్ ఫస్ట్ డెవలప్ చేయండి. బోన్ స్ట్రెంత్ డెవలప్ చేయకుండా మీరు డైరెక్ట్ పుషప్స్ చేపిస్తే
చాలా ఇబ్బంది అవుతుంది, కొన్నిసారి బ్రేకేజ్ అనేది కూడా ఉంది. సో ప్లీజ్ ఒకసారి చూసుకోండి. పేరెంట్స్ మీరు కూడా కొంచెం చూసుకోండి. ఎక్స్పీరియన్స్ ఎక్కున్న ట్రైనరు లేదంటే ప్రొఫెషనల్ ట్రైనర్ దగ్గర పంపించండి. ఎందుకంటే చాలామందిని అడుగుతూ ఉంటారు, సార్ గ్రౌండ్లో ఫీజు 1000 రూపీసే కదా సార్ అని అంటుంటారు. సో చూసుకోండి, డిఫరెన్స్ ఉంటుంది కంపల్సరీ. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్కి గ్రౌండ్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ కోచెస్ ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి పర్లేదు. కానీ బిగినర్స్ దగ్గర తీసుకెళ్ళి డ్యామేజ్ చేసుకొని మాత్రం రాకండి. ఎస్పెషల్లీ ఏ స్పోర్ట్ అన్నా సరే, స్పోర్ట్స్ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా మీరు డెసిషన్ తీసుకోవాలి. సో చాలామంది అప్పర్ స్ట్రెంత్ కోసం పుషప్స్ బాగా ప్రిఫర్ చేస్తారు. బట్ పుషప్తో పాటు మీరు రోజు అట్లీస్ట్ 5 to 10 పుల్అప్స్, ఒకసారి రాకపోయినా పర్లేదు, ఒక 5, ఇంకో 5, ఒక 3-4 సెట్స్ 5 to 10 పుల్అప్స్ రోజు చేస్తే ఎక్స్ట్రీమ్లీ బియాండ్ యువర్ లిమిట్స్ మీ స్ట్రెంత్ మీకు బిల్డ్ అవుతుంది. అప్పర్ స్ట్రెంత్ చాలా బిల్డ్ అవుతుంది. సో బేసిక్ పుల్అప్స్, పొజిషన్ పుల్అప్స్ ఎలా చేయాలి ఇంట్లో ఉన్నప్పుడైనా సరే, మీరు దేనన్నా ఒక సపోర్ట్ తీసుకొని చేసుకోవచ్చు. సో పొజిషన్ నుంచి జంప్, సో స్ట్రైట్ నుంచి గో ఫార్ అప్, లుక్ అప్ అండ్ వాట్ అండ్ డౌన్, అగైన్ గో అప్ అండ్ డౌన్, గో అప్ అండ్ డౌన్. సో మీకు చాలా హ్యాండ్ స్ట్రెంత్ కావాలంటే ఇది కూడా చేసుకోవచ్చు. ఎవ్రీడే మీరు ల్యాడర్ కానీ ఏవన్ హ్యాంగింగ్స్ మీ ఇంటి దగ్గరలో ఉన్న పార్క్లో కానీ ఇవి చేసినా సరే మీకు అప్పర్ స్ట్రెంత్ చాలా బాగా బిల్డ్ అవుతుంది మీకు. జంప్